ఈ దేశంలో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడం, 200 చిత్రాల్లో నటించడం, మరి ఆ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు నమోదు కావడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజు తెలుగు చలనచిత్ర రంగంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని, తెలుగు ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలని మరి ఇండస్ట్రీ పరంగా చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి రాబో రోజుల్లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి హైదరాబాద్ లో స్థిరపడడానికి ఆ రోజుల్లో చేసినటువంటి కృషి పెద్దలు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు, మరి కృష్ణ గారు, వీరు ఆ రోజు ముందుండి నడిపించడం మూలానే ఈ రోజు హైదరాబాద్ చలనచిత్ర రంగం ఇక్కడ స్థిరపడినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యూనివర్సిటీ నుంచి 200 సంవత్సరాల క్రితం ఉన్న యూనివర్సిటీ నుంచి విజయవాడకి డాక్టరేట్ రావడం చాలా సంతోషం. మన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ విజయవాడ గారికి వస్తే బాగుంటుంది తెలంగాణ గవర్నమెంట్ తరఫున అని ఇంతకుముందు మాట్లాడారు. ఆల్రెడీ కేసీఆర్ గారు విజయవాడ గారి పేరుని సెంట్రల్ గవర్నమెంట్ కి రికమెండ్ చేశారు పద్మభూషణ్ అవార్డ్స్ ఇవ్వమని. వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పటికైనా సరే డిపెండెంట్ గా పద్మభూషణ్ అవార్డు వస్తుంది. ఇలాగా డాక్టరేట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టరేట్ వచ్చిన ఈ యూనివర్సిటీ వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఒక షీల్డ్ అందుకున్నప్పుడు ఏదో ఒక పెద్ద బాటిల్ టానిక్ తాగినంత బలం వస్తుంది. ఇవాళ నాకు చాలా బలం వచ్చింది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆర్టిస్టులు జరుగుతూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పాత్రికేయులు, అభిమానులు అందరూ, వెంకటేశ్వరరావు గారు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన చేతి మీదుగా నాకు గౌరవం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారి పక్కన ఇలా కూర్చొని ఈ గౌరవాన్ని అందుకోవడం మరీ సంతోషంగా ఉంది.